అక్క, ఏంటి చెప్పమ్మా. సంవత్సరం నుంచి నన్ను ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు అక్క. మనం పెళ్లి చేసుకుందాం, మీ అక్కను కనుక్కొని రమ్మన్నాడు అక్క. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అమ్మా నాన్నలు లేకపోయినా ప్రేమగా చూసుకుంది ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికా? కాదక్క, అబ్బాయి చాలా మంచోడక్క. అవేమి నాకు చెప్పద్దు. నీ మంచి కోసం ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నీకు నేనన్నా నా మాటలు నా ఇష్టమే లేదు. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో నీకు చెల్లిగా పుట్టాను. ఛీ! ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు? బాబాయ్, చెల్లి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది బాబాయ్. అవునా? ఎక్కడుంది అది? నేను భయం చెప్తాను. బాబాయ్, మిమ్మల్ని పిలిచింది దానికి భయం చెప్పడానికి కాదు, దానికి ఇష్టమైన వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి. నేనేదో దాన్ని ఇష్టం లేనట్టుగా తిడతాను, కానీ అదంటే నాకు ప్రాణం బాబాయ్. బాబాయ్, చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయినా కూడా నాకు ఆ లోటు తెలియలేదంటే కారణం ఏంటి బాబాయ్? నా చెల్లి అంత బాగా చూసుకుంటుంది నన్ను. నా చెల్లి తప్పు చేయదు బాబాయ్. అది ధైర్యంగా వచ్చి ఒకరిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిందంటే వాడు సరైనోడే అయ్యుంటాడు. దయచేసి వాళ్ళ పెళ్లి జరిపించండి బాబాయ్. అమ్మ తర్వాత అంతటి ఆత్మీయతను పంచేది అక్క మాత్రమే. అమ్మకు మరో రూపం అక్క.